హలో ఆల్, వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఆర్ఆర్సీ గ్రూప్ డి ఈ రోజు ఏదైతే షిఫ్ట్ 1 ఎగ్జామ్ జరిగిందో దానికి సంబంధించి స్టూడెంట్స్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని వాళ్ళు గుర్తుపెట్టుకున్న కాన్సెప్ట్స్ని బేస్ చేసుకొని మనం ఈ క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. దానితో పాటుగా దాని రిలేటెడ్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది కూడా ఒకసారి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి క్వశ్చన్ రిలేటెడ్ టు ద మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. మీరు ఆర్ఆర్బీ షిఫ్ట్ 1 ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే 2 days బ్యాక్ ఇదే క్వశ్చన్ గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. ఎందుకంటే భారత్ నిర్మాణ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి మనకి ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది 2 days బ్యాక్ జరిగిన షిఫ్ట్ 1 ఎగ్జామ్లో. ఆ భారత్ నిర్మాణ్ ప్రోగ్రామ్ అనేది రూరల్ ఏరియాకి సంబంధించింది. 2005లో దాన్ని స్టార్ట్ చేశారు. అప్పుడే మనం మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ గురించి కూడా మాట్లాడుకున్నాం. ఇది ఇండియాలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్గా చెప్పడం జరుగుతుంది. ఇది మనకి 2005లోనే స్టార్ట్ అయింది, 2005లోనే స్టార్ట్ అయింది. అప్పుడు మనకి నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్, జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కింద దీన్ని స్టార్ట్ చేసి 2006లో దీనిని మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి గ్రామీణ పథకం కింద చేంజ్ చేయడం జరిగింది. ఇది దీనికి సంబంధించి మేబీ ఈ ఇయర్స్ గురించి అడుగుండొచ్చు. ఒకవేళ ట్రిక్కీగా అడగాలంటే ఈ నేమ్ని ఎప్పుడు ఇచ్చారు ఇట్లా కానీ, లేదా డైరెక్ట్ ఇయర్, లేదా దేనికోసం అని అడిగితే గ్రామీణ యువతకి లేదా గ్రామీణ ప్రజలకి సెట్టైన్ డేస్కి అంటే ఇంత నిర్ణీత కాలానికి ఉద్యోగాన్ని లేకపోతే అప్పటికి మనకి కావాల్సిన పనిని కల్పించడానికి కల్పించిన ఏమంటారు పథకంగా స్కీమ్గా దీన్ని చెప్పచ్చు. అది ఒకటి. లేదా ఎన్ని రోజులు అని అడగచ్చు. 100 రోజులు కండి, 100 days అని చెప్పేసి గ్రామాల ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి ఈ ఉద్యోగాన్ని లేదా పనిని కల్పించడం జరుగుతుంది అనమాట. దానికి సంబంధించింది. జనరల్గా మనకి ఇక్కడ ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నార్మల్గా గవర్నమెంట్ ఎగ్జామ్స్కి సంబంధించి స్కీమ్స్ అనేవి చదువుతాం, పథకాలు కదా. ఇక్కడ 2 types ఆఫ్ స్కీమ్స్ని మీరు చదవాల్సి ఉంటుంది. పేపర్ ఈజీ అనిపిస్తే, మోడరేట్ టు ఈజీ అనిపిస్తే మేబీ స్కీమ్స్ అనేవి ఎలా రావచ్చు అంటే స్వచ్ఛ భారత్ అభియాన్. ఎప్పుడు స్టార్ట్ అయిందని అడిగితే 2 October 2014. ఆ టైంలో స్టార్ట్ అయింది. బేటీ బచావో బేటీ పడావో అనే కార్యక్రమం వచ్చేటప్పటికి మనకి 2015లో స్టార్ట్ అయింది. లేదా ప్రధానమంత్రి ముద్రా యోజన అనే పథకం ఉంది. ప్రధానమంత్రి ముద్రా యోజన పథకం, అది రుణాల్ని కల్పించే పథకం. అది కూడా మనకి 2015లో స్టార్ట్ అయింది. ఇలాంటి క్వశ్చన్స్ అడగచ్చు. లేదా ఈ జోనర్ని చూసుకుంటే గనక 2005 అంటే 2000 నుంచి 2006 మధ్యలో కొన్ని పథకాలు భారతదేశంలో స్టార్ట్ అయ్యాయి. ఆ పథకాలు స్టిల్ ఇప్పటికీ కూడా కొనసాగుతున్నాయి ఫ్లాగ్షిప్ పథకాలుగా. అంటే సొసైటీ పరంగా లేదా సోషియో డెవలప్మెంట్ పరంగా ఆ ప్రోగ్రామ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఆ జోనర్ నుంచి మేబీ క్వశ్చన్స్ అడిగి ఉండొచ్చు. అది భారత్ నిర్మాణ్ ప్రోగ్రామ్ అయి ఉండొచ్చు, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అయి ఉండొచ్చు. ఇదే దాంట్లోకి వస్తుంది ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజనని డిసెంబర్ 2000 స్టార్ట్ చేయడం జరిగింది. 2020-2021లో కూడా ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన అనేది న్యూస్లో ఉంది. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన అనే దాన్ని అటల్ బిహారీ వాజ్పేయి గారు మనకి అప్పుడు ఆయన ప్రైమ్ మినిస్టర్గా ఉండగా ప్రారంభించడం జరిగింది. గ్రామీణ ప్రాంతాలలో రోడ్ల నిర్మాణం కోసం దీన్ని స్టార్ట్ చేశారు. ఇది ఇన్ఫర్మేషన్ అండి. అంటే స్కీమ్స్ రిలేటెడ్ మనకి ఇక్కడ ఒక చిన్న క్లారిటీ, మేబీ ఒక ఎక్స్పెక్టేషన్ అని చెప్పచ్చు. డైరెక్ట్ స్కీమ్స్ అడగచ్చు. బేటీ బచావో బేటీ పడావో కానీ, స్వచ్ఛ భారత్ అభియాన్ కానీ, లేకపోతే ముద్రా యోజన కానీ, లేకపోతే ఎంఎస్ఎంఈకి సంబంధించిన స్కీమ్స్ కానీ, ఇలాంటివి అడిగే ఛాన్స్ ఉన్నాయి. ఆయుష్మాన్ భారత్, ఇలాంటివి. లేదా డైరెక్ట్గా మనకి ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన కానీ, లేకపోతే నెక్స్ట్ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్స్ కానీ, ఇలా 2 జోనర్స్ నుంచి స్కీమ్స్ని అడిగే ఛాన్సెస్ ఉంది. ఇయర్ అడగచ్చు, లేదా దాని యొక్క కాజ్ ఏంటి అనేది కూడా అడగచ్చు. ఏ రీజన్తో దీన్ని స్టార్ట్ చేశారు, ఏ రీజన్ కోసం, ఏదైనా స్పెషాలిటీ ఉంటే అది. ఈ 3 points ప్రతి స్కీమ్కి మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. స్కీమ్స్లో ఏది ఇచ్చినా అప్పుడు మీరు ట్యాకిల్ చేయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ కెమిస్ట్రీకి సంబంధించింది. కెమిస్ట్రీలో మనకి న్యూ ల్యాండ్ ఆక్టివ్ థియరీ నుంచి క్వశ్చన్ వచ్చింది అని చెప్పేసి చెప్పడం జరిగింది. దానికి సంబంధించి న్యూ ల్యాండ్ ఆక్టివ్ థియరీ లేదా న్యూ ల్యాండ్ అష్టక సిద్ధాంతం అనేది కెమిస్ట్రీకి సంబంధించిన క్వశ్చన్. అండ్ కెమిస్ట్రీలో కూడా ఇది మనకి పీరియాడిక్ టేబుల్ నుంచి వస్తుంది. నేను ఆల్రెడీ ప్రీవియస్ షిఫ్ట్లో కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశాను. కెమిస్ట్రీకి సంబంధించి ఫస్ట్ పీరియాడిక్ టేబుల్కి ప్రయారిటీ అనేది ఇవ్వండి. దాని తర్వాత రసాయనిక చర్యలకు సంబంధించి, దాని తర్వాత ఆమ్లాలు క్షారాలు, యాసిడ్స్ అండ్ బేస్ అండ్ కెమికల్ రియాక్షన్స్ పీరియాడిక్ టేబుల్. మనకి మోస్ట్లీ ఏవైతే స్టూడెంట్స్ గుర్తుపెట్టుకుని చెప్పి ఉన్నారో మనం మోస్ట్లీ ఎక్స్పెక్ట్ చేసాము. ఇవన్నీ కూడా ఈ 3 కాన్సెప్ట్స్ని ఎక్కువగా కవర్ చేస్తున్నాయి. ఈ క్వశ్చన్ కూడా దీనికి సంబంధించింది. పీరియాడిక్ టేబుల్ రూపాంతరం చెందడానికి మొట్టమొదటిగా దాని
బేస్ని లేదా అలాంటి సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి డోబరైనర్ త్రిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. అదే త్రిక సిద్ధాంతం ప్రీవియస్ షిఫ్ట్స్లో మనం క్వశ్చన్గా చూసాం. సో దాని తర్వాత నెక్స్ట్ న్యూలాండ్ అనే వ్యక్తి మనకి పిరియాడిక్ టేబుల్ యొక్క రూపాంతరం గురించి, పిరియాడిక్ టేబుల్ నిర్మాణంలో అష్టక సిద్ధాంతం అనే దాన్ని, ఆక్టివ్ థియరీ అనే దాన్ని మనకి ఏమంటారు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, ప్రతిపాదించడం జరిగింది అండ్ దానికి సంబంధించింది. దీని తర్వాత నెక్స్ట్ ఇంకొక పర్సన్ ఉన్నారు, ఇంపార్టెంట్ పర్సన్. సో ఆయన పేరు వచ్చేటప్పటికి మనకి మోస్లే ఒకళ్ళు అండ్ మ్యాండలీఫ్ అని చెప్పేసి ఇంకొకళ్ళు. సో మ్యాండలీఫ్ వచ్చేటప్పటికి ఏంటంటే జనరల్గా మనకి పరమాణు భారం ఏదైతే ఉందో పరమాణు భారం ఆధారంగా ఈయన మూలకాలని పీరియడ్స్ గ్రూప్స్ కింద వర్గీకరించడం జరిగింది. 7 పీరియడ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ 8 గ్రూప్స్ కింద వర్గీకరించడం జరిగింది. అండ్ ఈయన పీరియాడిక్ టేబుల్ని ప్రతిపాదించినప్పుడు, అలాంటి సిద్ధాంతాన్ని ప్రతిపాదించినప్పుడు టోటల్గా మనకి 63 మూలకాలు, 63 ఎలిమెంట్స్ ఉన్నాయంట. సో మ్యాండలీఫ్ తర్వాత మోస్లే. సో ఈయన పరమాణు భారానికి బదులుగా పరమాణు సంఖ్యతో అండ్ మూలకాల వర్గీకరణని ప్రతిపాదించారు. రాదర్ దెన్ దట్ అటామిక్ వెయిట్ అండ్ మోస్లే ప్రపోజ్డ్ హిస్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ డిపెండ్స్ ఆన్ దట్ అటామిక్ నెంబర్గా చెప్పచ్చు అనమాట. ఇది మోస్లేకి, మ్యాండలీఫ్కి, న్యూలాండ్కి ఉన్న మెయిన్ డిఫరెన్స్గా కూడా చెప్పడం జరుగుతుంది. సో దాని తర్వాతే వీళ్ళని ఆధారం చేసుకునే మూలకాల వర్గీకరణ అనేది పీరియడ్స్ అండ్ గ్రూప్స్ కింద మనకి వర్గీకరించడం జరిగింది. మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో మనకి 7 పీరియడ్స్ అనేవి ఉంటాయి, 18 గ్రూప్స్ అనేవి ఉంటాయి. ఈ 7 పీరియడ్స్లో కూడా అతి చిన్న గ్రూప్ కింద మనం దేని చెప్తామంటే ఫస్ట్ పీరియడ్ని అతి చిన్న పీరియడ్ కింద చెప్తాము. అలాగే 6th పీరియడ్ని అతి పెద్ద పీరియడ్ కింద చెప్తాం. అంటే 6వ మనకి రో ఏదైతే ఉందో దాంట్లో 32 మూలకాలతో అతిపెద్ద రోగా అది ఉంటుంది. అతి చిన్న రోగా కింద మనకి 2 మూలకాలతో ఫస్ట్ రో ఉండడం జరుగుతుంది. అలాగే 18 గ్రూప్స్లో 18th గ్రూప్ని మనకి ఇనర్ట్ గ్యాసెస్ లేదా నోబెల్ గ్యాసెస్, 0 గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ అని కూడా అంటారు. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి 16th 17th గ్రూప్స్ కూడా తెలుసుకోవాలి. చాల్కోజన్స్ అంటే ఏంటి, హాలోజన్స్ అంటే ఏంటి, సో వాటి యొక్క నేమ్స్ని కూడా తెలుసుకోండి. సో ఇది మోస్ట్లీ పీరియాడిక్ టేబుల్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకటి, ఎగ్జామినర్ మేబీ మూలకాల వర్గీకరణకి సంబంధించిన సిద్ధాంతాలని ఎవరు ప్రతిపాదించారు, దేన్ని ఆధారంగా చేసుకుని ప్రతిపాదించారు, ఆ జోనర్ నుంచి అయినా, లేదా నెక్స్ట్ వచ్చేటప్పటికి మూలకాల వర్గీకరణ జరిగిన తర్వాత ప్రస్తుతం ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి, ఎన్ని పీరియడ్స్ ఉన్నాయి, ఏది పెద్దది ఏది చిన్నది, అలాగే మనకి ఫస్ట్ గ్రూప్ ఆఫ్ మూలకాలు ఏవైతే ఉన్నాయో, సో ఫస్ట్ గ్రూప్ ఆఫ్ మూలకాలని మనం జనరల్గా పారాఫిన్ లిక్విడ్ లేదా కిరోసిన్లో భద్రపరచడం జరుగుతుంది. ఎందుకంటే దే ఆర్ హైలీ రియాక్టివ్ ఎలిమెంట్స్, అవి అతి త్వరగా రియాక్ట్ అవుతాయి. సో అందుకని చెప్పేసి వాటిని కిరోసిన్లో కానీ పారాఫిన్ లిక్విడ్లో కానీ భద్రపరచడం జరుగుతుంది. మేబీ అలాంటి క్వశ్చన్స్ని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఎల్లోట్రోపీస్ ఆఫ్ ఎలిమెంట్స్ యొక్క ఎల్లోట్రోపీస్ని అడిగే ఛాన్సెస్ ఉంటుంది. కార్బన్ ఎల్లోట్రోపీస్ మీకు ఆల్రెడీ తెలుసు. గ్రాఫైట్ని కార్బన్ ఎల్లోట్రోఫీ అని పిలుస్తారు. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫుల్లరిన్ని కార్బన్ యొక్క ఎల్లోట్రోఫీగా పిలవడం జరుగుతుంది. C60 అని చెప్పేసి పిలుస్తాం. సో ఇవి. అలాగే ఆక్సిజన్కి కూడా మనకి O3 అనేది దాని యొక్క ఎల్లోట్రోపీగా ఉంది. సో ఇలాంటివి ఏమన్నా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి మూలకాల నుంచి. లేదా అంటారా మనకి F బ్లాక్ ఎలిమెంట్స్ అని చెప్పేసి ఉన్నాయి. సో F బ్లాక్ ఎలిమెంట్స్ వచ్చేటప్పటికి రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ అంటాం, రేడియో ధార్మికత కలిగిన మూలకాలు. సో వాటి ఎగ్జాంపుల్స్ అడగచ్చు. లేదా జనరల్గా ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనం SSC ఎగ్జామ్స్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. మేబీ ఇలాంటి ఎగ్జాంపుల్ కూడా గుర్తుపెట్టుకోండి. కొన్ని మూలకాలు ఇచ్చేసి వాటి యొక్క పరమాణు సంఖ్య, అటామిక్ నెంబర్ కానీ, ప్రోటాన్స్ నెంబర్ కానీ, న్యూట్రాన్స్ నెంబర్ కానీ, ఎలక్ట్రాన్స్ నెంబర్ కానీ ఇలా అడిగే ఛాన్సెస్ ఉంటాయి కొన్నిసార్లు. సో మూలకాల నుంచి, మూలకాల వర్గీకరణ నుంచి మ్యాక్సిమం ఎక్స్పెక్ట్ చేయగలిగే క్వశ్చన్స్ ఇలా ఉంటాయి. లేదు అంటారా, సెకండ్ వచ్చేటప్పటికి మీకు కొన్ని సిద్ధాంతాలు తెలిసి ఉండాలి. హోమోజీనియస్ సొల్యూషన్ ఎగ్జాంపుల్స్, హెట్రోజీనియస్ సొల్యూషన్ ఎగ్జాంపుల్స్, కొలైడల్ సొల్యూషన్, ఎమెల్షన్ ఎగ్జాంపుల్స్, ఇవి కొన్ని తెలుసుంటే మీకు ఈ ఫస్ట్ లేదా సెకండ్ చాప్టర్ నుంచి క్వశ్చన్స్ని మీరు ట్యాకిల్ చేయగలరు. ఒకటి ఎగ్జాంపుల్స్ అయినా అడుగుతున్నారు, రెండోది వచ్చేటప్పటికి సిద్ధాంతాలని ఆధారంగా చేసుకొని క్వశ్చన్స్ అనేవి మోస్ట్లీ ఫామ్ అవుతున్నాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి ఫండమెంటల్ రైట్స్కి సంబంధించిన క్వశ్చన్. ఫండమెంటల్ రైట్స్ రిలేటెడ్ క్వశ్చన్ అడిగారని చెప్పారు. మేబీ పార్ట్ అడుగుండొచ్చు, ఏ పార్ట్ నుంచి వచ్చిందని. పార్ట్ 3 నుంచి వచ్చింది, 3వ భాగం. లేదా ఆర్టికల్స్ వచ్చేటప్పటికి 12 to 35 ఉన్నాయి. సో ఇక్కడి నుంచి ఏమైనా అడుగుండొచ్చు. లేదా నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫండమెంటల్ రైట్స్ ఎన్ని ఉన్నాయి ప్రస్తుతం అంటే 6 ఉన్నాయి. ఒరిజినల్గా ఎన్ని ఉండేవంటే 7 ఉండేవి. ఏ ఆర్టికల్ని రిమూవ్ చేశారు ఇక్కడ నుంచి అంటే, తొలగించారంటే 31 అనేది దేనికి సంబంధించింది అంటే ఆస్తి హక్కుకి సంబంధించింది. రైట్ టు ప్రాపర్టీ అనేది ఒకప్పుడు ఫండమెంటల్ రైట్గా ఉండేది, దాన్ని తీసేశారు. ఇప్పుడు ఆర్టికల్ 300A ఫండమెంటల్ రైట్ ఆఫ్ ప్రాపర్టీ అనే దాన్ని దాంట్లోకి తీసుకురావడం జరిగింది ఆ రైట్ కింద. సో మేబీ ఇలాంటి క్వశ్చన్స్ ఏమైనా అడుగుండొచ్చు. లేదా ఆర్టికల్ 32 అనేది రిట్స్కి సంబంధించింది, సుప్రీంకోర్టుకున్న మెయిన్ పవర్గా కూడా చెప్పచ్చు. అంబేద్కర్ దీనిని రాజ్యాంగానికి ఆత్మ వంటిది అని చెప్పడం జరిగింది. టోటల్గా రిట్స్ వచ్చేటప్పటికి 5 ఉంటాయి.
లేదు అంటారా మనకి ఏదైతే ఆర్టికల్ 17 అన్టచబిలిటీ, ఆర్టికల్ 18 ప్రొహిబిషన్ ఆఫ్ టైటిల్స్, లేదా ఆర్టికల్ 21A రైట్ టు ఎడ్యుకేషన్ అనేది కంపల్సరీ ఉండాలి 6 నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లలకి అని చెప్పి, లేదా ప్రొహిబిషన్ ఆఫ్ దట్ ఎక్స్ప్లాయిటేషన్ అనేది ఏదైతే ఉందో ఆర్టికల్ 23, సో దానికి సంబంధించింది. లేకపోతే 23 వచ్చేటప్పటికి పీడనాన్ని నిరోధించే హక్కు 25 వచ్చేటప్పటికి మతపరమైన స్వేచ్ఛ హక్కు అని చెప్పేసి అంటాం ఆర్టికల్ 25 అనేది. ఈ రిలేటెడ్లో ఏమన్నా క్వశ్చన్స్ అడుగుండొచ్చు. మనం క్లారిటీగా చెప్పుకున్నాం. ఒకటి, ఇప్పుడు జరిగిన షిఫ్ట్స్ అన్నిటిలో కల్లా పంచాయతీరాజ్ సిస్టమ్ గురించి ఎక్కువగా క్వశ్చన్స్ వచ్చిండే. పంచాయతీరాజ్ సిస్టమ్ ఆర్టికల్స్ గుర్తుండాలి. 243కి సంబంధించిన ఆర్టికల్స్ మనకి పంచాయతీరాజ్లోకి వస్తాయి. 243G, 243H, 243I ఇవన్నీ కూడా పంచాయతీరాజ్ యొక్క విధులు, వాటి యొక్క ఫంక్షన్స్, వాటి యొక్క పవర్, ఇవన్నీ కూడా ఇందులో మనకి కంప్లీట్గా పొందుపరచబడ్డాయి. లేదా ఇది ఏ స్కెడ్యూల్లో ఉంటుంది అని అడుగుతారు. 11th స్కెడ్యూల్లో ఉంటుంది. లేదా ఏ అమెండ్మెంట్ ద్వారా వచ్చింది అంటే 73rd అమెండ్మెంట్ ద్వారా ఇది రావడం జరిగింది. లేదా నెక్స్ట్ గ్రామ సభ డెఫినేషన్ కానీ, సర్పంచ్ ఎలక్షన్కి సంబంధించి ఏదైనా ఒక స్టేట్మెంట్ కానీ, లేకపోతే బల్వంత్ రాయ్ మెహతా కమిటీ 1956లో బల్వంత్ రాయ్ మెహతా కమిటీ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. దాని తర్వాత 1959లో అక్టోబర్ 2న మనకి మొట్టమొదటి పంచాయతీ సిస్టమ్ అనేది నాగౌర్ రాజస్థాన్లో ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా జవహర్లాల్ నెహ్రూ గారి చేతుల మీదుగా స్టార్ట్ చేయబడింది. దాని తర్వాత ఆంధ్రప్రదేశ్లో వచ్చింది. దాని తర్వాత మిగతా చోట్ల కూడా ఇంప్లిమెంట్ చేయబడింది. అండ్ 1992లో రాజ్యాంగబద్ధంగా 73వ సవరణ ద్వారా పంచాయతీరాజ్ సిస్టమ్ని ఇండియాలోకి తీసుకొచ్చారు. అయితే 1996లో మనకి పంచాయతీరాజ్ ఎక్స్టెన్షన్ యాక్ట్ అనే దాన్ని తీసుకురావడం జరిగింది. ఎక్కడైతే మనకి పంచాయతీరాజ్ సిస్టమ్ అనేది అమలు కాదో, ట్రైబల్ ఏరియాస్ ముఖ్యంగా, అలాంటి వాటిల్లో మిగతా చోట్ల కూడా ఈ పంచాయతీరాజ్ ఎక్స్టెన్షన్ యాక్ట్ అనేది అమలు పరచడానికి, లేదా మిగతా రూల్స్ని అమలు పరచడానికి దీన్ని తీసుకురావడం జరిగింది. సో ఇది పంచాయతీరాజ్ సిస్టమ్కి సంబంధించిన కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ని మీరు ఆప్షన్స్లో యూస్ చేసుకోవచ్చు. నేరుగా క్వశ్చన్ వస్తుందని నేను చెప్పట్లేదు, బట్ ఈ ఇన్ఫర్మేషన్ని ఏదైనా డిఫికల్టీగా అనిపించినప్పుడు మీరు యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నీ కూడా 243 ఆర్టికల్స్కి బేస్ అయ్యి ఈ GHIJ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కసారి ఏది దేనికి సంబంధించింది, ఆల్మోస్ట్ మీకు 5 to 6 ఆర్టికల్స్ ఉంటాయి, అవి మాత్రమే చూసుకోండి ఫస్ట్ ఆర్టికల్స్ అన్నీ కూడా. సో దాని తర్వాత మనకి నెక్స్ట్ 12th స్కెడ్యూల్ వచ్చేటప్పటికి మున్సిపాలిటీస్కి సంబంధించింది. ఒకసారి అది కూడా, ఎందుకంటే 74th అమెండ్మెంట్ యాక్ట్ ఏది అని అడగచ్చు, 12th స్కెడ్యూల్ దేనికి సంబంధించింది అని చెప్పేసి అడగచ్చు. టోటల్గా మనకి 8 స్కెడ్యూల్ ఉండేవి ఒరిజినల్ రాజ్యాంగానికి సంబంధించి, ఒరిజినల్ కాన్స్టిట్యూషన్కి సంబంధించి. అక్కడి నుంచి మనకి 12 స్కెడ్యూల్స్ కింద మనకి మార్చబడింది. ఇలా పంచాయతీరాజ్ సిస్టమ్ నుంచి అడగచ్చు. లేదంటారా నెక్స్ట్ డైరెక్ట్గా బాడీస్ నుంచి అడగచ్చు, అంటే పార్లమెంటరీ సిస్టమ్ నుంచి అడగచ్చు. పార్లమెంటరీ సిస్టమ్ కాదంటే స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్, ఈ రెండింటి నుంచి కూడా ఆర్టికల్ బేస్ అయినవి అడగరు. అంటే ఆర్టికల్ బేస్ కాకుండా ఎలా అడుగుతారు, పార్లమెంట్ అంటే ఏంటి, మనకి లోక్సభ, రాజ్యసభ, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, వాటిని పార్లమెంట్గా పిలవడం జరుగుతుంది. ఇలాంటివి ఆర్టికల్స్ వచ్చేటప్పటికి 79 నుంచి 122 మధ్యలో ఉంటాయి. ఇలాంటివి కానీ ఏమన్నా అడగచ్చు. సేమ్ స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో కూడా అవే వస్తాయి. ఎన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు మనకి బైలేటరల్ సిస్టమ్ ఉంది, బై క్యామరల్ సిస్టమ్ ఉంది అని చెప్పేసి అడగచ్చు, ద్వంద్వ సభ విధానం, ఇలాంటివి. నెక్స్ట్ ఇది కూడా అయిపోయిన తర్వాత అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా, కంట్రోలర్, ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, నెక్స్ట్ ఎలక్షన్ కమిషనర్, వీళ్ళ ముగ్గురు నుంచి డైరెక్ట్గా నేమ్స్ అయినా అడగచ్చు. వీళ్ళని ఎవరు అపాయింట్ చేస్తారంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేయడం జరుగుతుంది. ఈయనని మనకి ఫస్ట్ లా ఆఫీసర్ ఇన్ ఇండియా అని కూడా పిలుస్తారు. ఇలాంటి క్వశ్చన్స్ ఇవేమీ కాదు అనుకుంటే ఇంకా లాస్ట్గా మనకి అమెండ్మెంట్స్ నుంచి క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఆర్టికల్ 368 కిందకి ఇది రావడం జరుగుతుంది. సో ఇది ఓవరాల్గా ఈ కాన్సెప్ట్కి సంబంధించింది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి క్వశ్చన్ రిలేటెడ్ టు ద పార్లమెంటరీ సిస్టమ్. పార్లమెంటరీ సిస్టమ్ అంటే ఆల్మోస్ట్ మనకి ఆర్టికల్ 79 నుంచి 122 మధ్యలో అంతా కూడా పార్లమెంటరీ సిస్టమ్ గురించి మాట్లాడతారు. పార్లమెంట్ అంటే లోక్సభ, రాజ్యసభ, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కలిపి పార్లమెంట్గా పిలవడం జరుగుతుంది. ఆ క్వశ్చన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదా లోక్సభ స్పీకర్ గురించి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. లేదా ప్రోటర్మ్ లోక్సభ స్పీకర్ ప్రస్తుతం ఎవరున్నారని చెప్పేసి అడగచ్చు. లేదా ఫస్ట్ లోక్సభ స్పీకర్ ఎవరని అడగచ్చు. అవి అడిగితే మాత్రం మన స్టూడెంట్స్ డైరెక్ట్గా చెప్పుండేవాళ్ళు. సో అలాంటి స్టాట్ ఇన్ఫర్మేషన్ రాలేదు. క్వశ్చన్ కంప్లీట్గా పార్లమెంటరీని బేస్ చేసుకుని వచ్చింది. మేబీ లోక్సభ డిజల్యూషన్ గురించి కానీ, లోక్సభ స్ట్రెంత్ గురించి కానీ, లోక్సభలో సీట్స్ ఎలకేట్ చేస్తారండి కాన్స్టిట్యుయెన్సీ పరంగా, సో ఏదైతే నియోజకవర్గాలు ఉన్నాయో దాని పరంగా మ్యాక్సిమం స్ట్రెంత్ కానీ, ఇలాంటి ఒక్కసారి పార్లమెంటరీ విధానాలు ఏవైతే ఉంటాయో ఆర్టికల్ 79 నుంచి 122 మధ్యలో మెజారిటీగా ఉన్న పార్లమెంటరీ విధానాలని ఒకసారి చూసుకోండి. పార్లమెంటరీ విధానాలను చూసిన తర్వాత
స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్కి సంబంధించినవి కూడా ఒక్కసారి ఆర్టికల్ నెంబర్స్ చూడండి. స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్కి సంబంధించి ఏ ఆర్టికల్స్ ముఖ్యంగా ఉన్నాయనేది ఒక్కసారి మీరు రివైజ్ చేయండి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి జీకే ఆర్ జియోగ్రఫీ రిలేటెడ్ క్వశ్చన్గా కూడా చెప్పొచ్చు. ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ కూడా. నవంబర్ 2021లో ఈ ఫెస్టివల్ అనేది కరెంట్ అఫైర్స్లో ఉంది. సో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఫెస్టివల్ ఆఫ్ ద గారో కమ్యూనిటీ? కాశీ, గారో, జైనత్ ఈ 3 ట్రైబ్స్ కూడా మేఘాలయలో చాలా ఇంపార్టెంట్ ట్రైబ్స్గా చెప్తారు. మేఘాలయలో ఇంపార్టెంట్ గిరిజన జాతులు. దాంట్లో గారో తెగ జరుపుకునేది ఏది అంటే వాంగ్లా ఫెస్టివల్గా చెప్తారు. ఇంకొక ట్రైబ్ వచ్చేటప్పటికి కాశీ. సో కాశీ ఈజ్ ద అనదర్ మేజర్ ట్రైబల్ గ్రూప్ ఆఫ్ మేఘాలయ్. సో వీళ్ళు నోంక్రెమ్ అనే ఫెస్టివల్ని జరుపుకుంటారు. నోంక్రెమ్ వచ్చేసి కాశీ, వాంగ్లా వచ్చేటప్పటికి గారో. ఈ 2 ట్రైబ్స్ కూడా మేఘాలయలో జరుపుకునే ఇంపార్టెంట్ ఫెస్టివల్స్గా చెప్పచ్చు. మీకు ఫెస్టివల్స్ అన్నీ కూడా కొంచెం టఫెస్ట్గా ఎక్కడ అనిపిస్తాయంటే నార్త్ ఈస్ట్ ఇండియా లేదా నార్త్ ఇండియాలోని కొన్ని ప్రదేశాల్లో. సౌత్ ఇండియాకి వచ్చేటప్పటికి పొంగల్, అది హార్వెస్ట్ ఫెస్టివల్గానే చెప్తాం. అంటే పంట కాలంలో వచ్చే ఫెస్టివల్స్ మనకి సంక్రాంతి తెలుగు స్టేట్స్లో కావచ్చు, లేకపోతే నెక్స్ట్ పొంగల్లో వచ్చేటప్పటికి మనకి ఏమంటారు తమిళనాడు స్టేట్లో, ఓణం వచ్చేటప్పటికి కేరళలో, ఉగాది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి, ఇట్లా ఈ నూతన సంవత్సరం లేదా ఇంపార్టెంట్ నియర్ బై దట్ హార్వెస్ట్ ఫెస్టివల్స్గా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. సో వాటికి సంబంధించి మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇబ్బంది ఉండేదల్లా నార్త్ ఈస్ట్ ఇండియా. కాబట్టి ఒక్కసారి చూడండి. అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించి ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ మీరు చదవాల్సిన అవసరం లేదు. ఎక్కువగా నార్త్ ఈస్ట్ ఇండియాలో నాగాల్యాండ్ ఒకటి, అస్సాం ఒకటి, మేఘాలయ ఒకటి, ఈ 3 ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. నాగాల్యాండ్ వచ్చేటప్పటికి హార్నబిల్ ఫెస్టివల్ అని చెప్పేసి మీకు ఆల్రెడీ తెలుసు. గవర్నమెంటే దీన్ని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా. నాగాల్యాండ్కి సంబంధించింది ప్రతి ట్రైబల్ పీపుల్ కూడా దీన్ని సెలబ్రేట్ చేసుకుంటారు, ప్రతి గిరిజన జాతి కూడా. అండ్ నెక్స్ట్ నాగాకి సంబంధించిన ఇంకొక తెగ ఉంది, ఏవో తెగ. సో ఈ ఏవో తెగ అనేది కూడా నాగాల్యాండ్కి సంబంధించింది. వీళ్ళు మొస్సో అనే ఒక గిరిజన పండుగని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. మొస్సో ఒకటి అండ్ యాజ్ వెల్ యాజ్ హార్నబిల్, ఈ 2 కూడా నాగాల్యాండ్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఫెస్టివల్స్గా చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి అస్సాంలో ఇంపార్టెంట్గా చెప్పుకునే ఫెస్టివల్ వచ్చేటప్పటికి బీహూ ఫెస్టివల్ అంటాం. సో బీహూ ఫెస్టివల్ అనేది అస్సాంలోని ఆల్మోస్ట్ ట్రైబల్స్ అందరూ కూడా జరుపుకునే ఫెస్టివల్గా చెప్తారు. దీంట్లో మాఘ బీహూ అని చెప్పేసి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫెస్టివల్స్ ఉన్నాయి. సో ఇవన్నీ అస్సాంకి సంబంధించివి. అందులోనే ఇంకొకటి అంబుబాసి ఫెస్టివల్, అస్సాంకి సంబంధించి అంబుబాసి ఫెస్టివల్. ఇది ఒక తెగకి సంబంధించింది కాదు. అంబుబాసి ఫెస్టివల్ అనేది అస్సాంలోని ఇంపార్టెంట్ గుడి ఉందండి, దాని పేరు కామాఖ్య టెంపుల్ అని చెప్పేసి. సో ఇది లాస్ట్ షిఫ్ట్స్లో ఒక షిఫ్ట్లో మీనాక్షి టెంపుల్ ఎక్కడుంది అని చెప్పేసి అడిగారు. మధుర మీనాక్షి టెంపుల్ వచ్చేటప్పటికి తమిళనాడులో ఉంది. సో అలాగే కామాఖ్య టెంపుల్ వచ్చేటప్పటికి అస్సాంలో ఉంది. సో ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకతగా, బ్రహ్మపుత్ర నది యొక్క ప్రత్యేకతగా అస్సాంలో అంబుబాసి ఫెస్టివల్ అనేది మనకి సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. సో ఇది నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి సిక్కింలో సగదావా ఫెస్టివల్ అని చెప్పేసి ఉంది. సో లడాఖీ లాంగ్వేజ్లో ఇది ఒక బుద్ధిస్ట్ ఫెస్టివల్. యాక్చువల్గా టిబెట్కి లేదా చైనా ప్రాంతానికి టచ్ అయి ఉన్న ఆల్మోస్ట్ బోర్డర్ స్టేట్స్ అన్నీ కూడా ఈ ఫెస్టివల్ని జరుపుకుంటాయి. కానీ ముఖ్యంగా జరుపుకునే స్టేట్ ఏది అంటే మనకి సిక్కిం. లోసార్ ఫెస్టివల్ లడాక్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటుందో సిక్కింలో సగదావా ఫెస్టివల్ అనేది అలా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి హర్యానాలో ఇంపార్టెంట్ ఫెస్టివల్గా మనకి సూరజ్ కుంద్ క్రాఫ్ట్ మేళా అని చెప్తారు. సూరజ్ కుంద్ క్రాఫ్ట్ మేళా వచ్చేటప్పటికి ప్రతి సంవత్సరం కూడా క్రాఫ్ట్స్కి సంబంధించి జరుగుతుంది. ఇది కరెంట్ అఫైర్లో ఉంది కాబట్టి ముఖ్యం. ఎందుకంటే ఇంపార్టెంట్గా ప్లేస్ అడిగే ఛాన్స్ ఉంది. ఫరీదాబాద్, హర్యానాలోని ఫరీదాబాద్లో మనకి ఈ సూరజ్ కుంద్ ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి సప్తక్ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ అనేది, రన్ ఉత్సవ్ అనేది గుజరాత్లో జరుగుతుందని మనకు తెలుసు. అలా కాకుండా ప్రతి సంవత్సరం కూడా ఒక వారం పాటు మనకి మ్యూజిక్ ఫెస్టివల్ జరుగుతుంది గుజరాత్లో. దాన్ని సప్తక్ అని చెప్పేసి పిలుస్తారు. ఒకటి ట్రైబల్కి సంబంధించిన ఫెస్టివల్స్ ఉన్నాయి, రెండోది వచ్చేటప్పటికి మనకి పంట కాలానికి సంబంధించిన ఫెస్టివల్స్ ఉన్నాయి, అండ్ మూడోది వచ్చేటప్పటికి మనకి ఇట్లా ఇంపార్టెంట్గా క్రాఫ్ట్స్ అని చెప్పేసి, బికనీర్ క్యామెల్ ఫెస్టివల్ ఇన్ రాజస్థాన్ అని చెప్పేసి, కైట్స్ ఫెస్టివల్ రన్ ఉత్సవ్ ఇన్ గుజరాత్ అని చెప్పేసి, ఇలా 3 రకాలుగా ఫెస్టివల్స్ ఉన్నాయి. మీకు టఫెస్ట్గా అనిపించేది ఈ జోనర్కి సంబంధించి ట్రైబ్స్ ఫెస్టివల్. ఈ ట్రైబ్స్ ఫెస్టివల్స్ అన్నీ కూడా మీకు నార్త్ ఈస్ట్ ఇండియాకి సంబంధించి ఉన్నాయి. నార్త్ ఈస్ట్ ఇండియాలో ముఖ్యంగా మీరు చదవాల్సిన స్టేట్స్ అస్సాం, నాగాల్యాండ్ యాజ్ వెల్ యాజ్ మణిపూర్. ఈ 3 స్టేట్స్ మీకు వచ్చు అనుకుంటే దాని తర్వాత ఒక్కసారి మేఘాలయ్, అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించిన ఏమైనా ట్రైబల్ ఫెస్టివల్స్ ఉంటే చూడండి. ఈ జోనరే మీకు టఫెస్ట్. ఇది తప్ప మీకు ఇక్కడ ఎక్కడి నుంచి ఇచ్చినా మీరు ఆన్సర్ ఈజీగా పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది. ఖజురహో
టెంపుల్స్ ఫెస్టివల్ ఒకటి జరుగుతుంది, అది మనకి మధ్యప్రదేశ్లో ఇంపార్టెంట్ ఫెస్టివల్గా చెప్పొచ్చు. లేదా నెక్స్ట్ వచ్చేటప్పటికి కుంభమేళా అడగచ్చు, పుష్కర అడగచ్చు. సో ఇవన్నీ మీరు ఈజీగా పెట్టే ఛాన్సెస్ ఉంటాయి. కొంచెం ట్రిక్కీగా అనిపించేది ఈ పార్ట్ నుంచే. సో ఇది ఫెస్టివల్స్కి సంబంధించిన క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి త్రిపీటకాస్కి సంబంధించిన క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో త్రిపీటకాస్ అనేవి ఎవరికి సంబంధించినవి అంటే బుద్ధిజానికి సంబంధించినవి. లాస్ట్ టైం చాణక్యకి సంబంధించింది మనం డిస్కస్ చేసినప్పుడు చెప్పుకున్నాం. చాణక్యుడు అర్థశాస్త్రం రచించారు, విశాఖదత్త ముద్ర రాక్షస రచించారు. అలాగే జైనిజానికి సంబంధించిన బుక్స్ని అంగాలు మరియు పూర్వాలు అంటారు. బుద్ధిజానికి సంబంధించిన బుక్స్ని త్రిపీటకాస్ అని చెప్పడం జరుగుతుంది. జనరల్గా హిస్టరీ నుంచి వెయిటేజ్ అనేది 1 or 2 క్వశ్చన్స్ కనిపిస్తున్నాయి అంతే, మ్యాక్సిమం 2 క్వశ్చన్స్. అవి కూడా ఆల్మోస్ట్ ఈ బ్రహ్మ సమాజ్, ఆర్య సమాజ్ ఇలాంటి క్వశ్చన్స్ కానీ, లేకపోతే ఏన్షియంట్ ఇండియా లేదా మిడివల్ ఇండియా, ప్రాచీన లేదా మధ్య భారతదేశం నుంచి ఒక క్వశ్చన్ ఇస్తున్నారు. నాకు తెలిసి 99% మీరు ఆ ఆన్సర్ని పెట్టగలరు. ఒకవేళ క్వశ్చన్ ఎంత ట్రిక్కీగా ఇచ్చినా ఆప్షన్స్ నుంచి అయినా మీరు ఆన్సర్ పెట్టగలరు. ఎందుకంటే చాణక్యుడు ఏ రాజ్యానికి సంబంధించిన వాళ్ళని అడిగారు, ఏ రాజుకి సంబంధించిన వాళ్ళని, చంద్రగుప్త మౌర్యుని ఆస్థానంలో ఉండేవాడు ఆయన, ఆ క్వశ్చన్ ఒకటే అడగడం జరిగింది. లేదా నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి వైస్రాయ్కి సంబంధించి ఫస్ట్ వైస్రాయ్ 1885లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్టార్ట్ అయినప్పుడు ఎవరు అని చెప్పేసి అడిగారు, లార్డ్ డఫ్రిన్. సో ఇలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి, బేసిక్ క్వశ్చన్స్ అండి. సో కాబట్టి హిస్టరీ గురించి అంత వరీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. సో బుక్స్ మాత్రం ఒకసారి చూసుకోండి మీకు తెలియకపోతే. త్రిపీటకాస్ కానీ, లేకపోతే నెక్స్ట్ వచ్చేటప్పటికి అంగాస్ అని చెప్పేసి, అంగాస్ ఒకటి, నెక్స్ట్ పూర్వాస్ అని ఒకటి. ఈ రెండు కూడా మనకి జైనిజానికి సంబంధించిన బుక్స్గా చెప్పడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి హర్షచరిత బాణభట్టుడు రాశాడు, పృథ్వీరాజ్ రసో అనే దాన్ని చాంద్ బరదాయ్ రాయడం జరిగింది. వెరీ బేసిక్ క్వశ్చన్స్. సో ఇవి హిస్టరీలో మీరు ముఖ్యంగా కవర్ చేయాల్సినవి. సో బుద్ధిజం నుంచి అడిగారు కాబట్టి ఇక్కడ ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోండి, మేబీ చైత్యాస్ అండ్ విహారాస్, ఇవి కూడా అడగదగ్గే క్వశ్చన్సే అనమాట. చైత్యాస్ అండ్ విహారాస్. సో చైత్యాస్ అని వేటిని పిలుస్తారు, విహారాస్ అని వేటిని పిలుస్తారు. బుద్ధిజానికి సంబంధించి ఏవైతే మనకి విశ్రాంతి ప్రదేశాలు ఉంటాయో వాటిని విహారాస్ అని చెప్పేసి పిలుస్తారు. బుద్ధిజానికి సంబంధించి ఏవైతే మనకి ప్రార్థనా మందిరాలు ఉంటాయో వాటిని మనకి చైత్యాస్ అని పిలుస్తారు. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ ప్రేయింగ్ హాల్స్ అండ్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ రెస్టింగ్ హాల్స్గా పిలవడం జరుగుతుంది. సో ఇవి అలాగే శ్రావణ బెల్గులాకి సంబంధించి గోమటేశ్వర ఆలయం, గోమటేశ్వర విగ్రహం అనేది ఉంది, అది కర్ణాటకలో ఉంది. అండ్ నెక్స్ట్ బౌద్ధిజానికి సంబంధించి కొన్ని వర్డ్స్ని గుర్తుపెట్టుకోవాలి మీరు. హీనయాన, మహాయాన చూడగానే మీరు గుర్తుపడతారు. హీనయాన, మహాయాన అనేవి అంటే ఏ రిలీజన్కి సంబంధించిన శాఖలుగా ఉన్నాయి అంటే బౌద్ధిజానికి సంబంధించి. శ్వేతాంబరాలు, దిగాంబరాస్ అని చెప్పేసి దేనికి ఉన్నాయంటే జైనిజానికి సంబంధించి ఉన్నాయి. అలాగే నెక్స్ట్ సిక్కిజానికి సంబంధించి కూడా కొన్ని గుర్తుపెట్టుకోండి. గురునానక్, ఫస్ట్ సిక్కు గురువుగా మనకి గురునానక్ ఉన్నారు. అలాగే కల్సా సిస్టమ్ని మనకి 10వ సిక్కు గురువు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఇవి మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సినవి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ పద్మభూషణ్ అవార్డ్స్ వచ్చేటప్పటికి పద్మభూషణ్ 2021లో కూడా సో మనకి పోస్టమస్ అవార్డ్స్ని మేము సెలెక్ట్ చేసి ఇవ్వడం జరిగింది. తరుణ్ గొగోయ్ పబ్లిక్ అఫైర్స్కి సంబంధించి, రామ్ విలాస్ పాస్వాన్ పబ్లిక్ అఫైర్స్కి సంబంధించి, నెక్స్ట్ కేశుభాయ్ పటేల్ పబ్లిక్ అఫైర్స్కి సంబంధించి, సో స్పిరిచువలిజానికి సంబంధించి కలేబ్ సాదిక్ అనే పర్సన్కి సంబంధించి ఇవ్వడం జరిగింది. అంటే 2022 పోస్టమస్ పద్మభూషణ్ అవార్డ్స్ని అడిగారు కాబట్టి మేబీ నెక్స్ట్ పద్మభూషణ్ లేదా పద్మ కేటగిరీలో అడగగలిగితే 2021కి సంబంధించి కూడా అడగచ్చు కాబట్టి సో ఆ ఒక్క ఎడిషన్కి సంబంధించి మీకు ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చాం. సో పద్మభూషణ్ అవార్డ్స్తో పాటు ఒక్కసారి నోబెల్ బహుమతికి సంబంధించినవి కూడా ఒకసారి చూసుకోండి. అది కూడా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి, పీస్ శాంతికి సంబంధించి, అండ్ ముఖ్యంగా ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, మెడికల్ రంగానికి సంబంధించి 2021 అవార్డ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. నోబెల్కి సంబంధించి ఒక్కసారి అవి రివైజ్ చేయండి. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ అవార్డ్కి సంబంధించింది. సైన్స్ అండ్ టెక్నాలజీ కేటగిరీలో 2022కి సంబంధించి పద్మభూషణ్ అవార్డు అందుకున్న పర్సన్ ఎవరు అని అడిగారు. సో మనకు వచ్చేటప్పటికి శ్రీ సంజయ్ రాజారాం గారు. కాకపోతే పోస్టమస్ అవార్డు అడిగారు, అంటే మరణించిన తర్వాత పోస్టమస్ అవార్డు కింద శ్రీ సంజయ్ రాజారాం గారికి సైన్స్ అండ్ టెక్ కేటగిరీలో మనకి పద్మభూషణ్, సైన్స్ కేటగిరీలో పద్మభూషణ్ అవార్డు అనేది లభించింది. సో టోటల్గా 17 మెంబర్స్కి పద్మభూషణ్ అవార్డుని ఇచ్చారు. 4 మెంబర్స్కి పద్మ విభూషణ్ అవార్డు ఇవ్వడం జరిగింది 2021లో. సో ఈ పద్మ విభూషణ్ అవార్డ్స్లో మనకి ప్రభా ఆత్రే అనే ఒక పర్సన్ ఉన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి కళ్యాణ్ సింగ్ అని చెప్పేసి సో ఇంకొక పర్సన్ ఉన్నారు. అలాగే నెక్స్ట్ బిపిన్ రావత్
ఇంపార్టెంట్ డిఫెన్స్ కేటగిరీకి సంబంధించి ఈయన ఉన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి రాధేశ్యామ్ గారు ఉన్నారు. సో టోటల్గా నలుగురికి మనకి పద్మ విభూషణ్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ నలుగురికి ఇచ్చిన పద్మ విభూషణ్లో 2 పోస్టుమస్ ఉన్నాయి. ఒకటి బిపిన్ రావత్ గారికి, 2 కళ్యాణ్ సింగ్ గారికి. వీళ్ళిద్దరికి కూడా పోస్టుమస్ ఏమంటారు పద్మ విభూషణ్ 2022 అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. పద్మభూషణ్లో కూడా 2 ఉన్నారు. ఒకళ్ళు శ్రీ సంజయ్ రాజారాం గారు, ఇంకొకళ్ళు వచ్చేటప్పటికి మనకి గుర్మిత్ బావా అని చెప్పేసి ఇంకొక పర్సన్ ఉన్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు గుర్మిత్ బావా అని చెప్పేసి ఇంకొక పర్సన్ ఉన్నారు. ఈమె సింగర్ అండి, పంజాబీకి సంబంధించిన వ్యక్తి. ఆర్ట్ కేటగిరీలో ఈమెకి కూడా పోస్టమస్ అవార్డు అనేది లభించింది. సో లంబే హెక్ అనే ఒక టైటిల్ కూడా ఈమెకి ఉండడం జరిగింది. సో దాని తర్వాత నెక్స్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ కృష్ణ ఎల్లా అండ్ సుచిత్ర ఎల్లా. కృష్ణ ఎల్లా అండ్ సుచిత్ర ఎల్లా సిర్రస్ పూనావాలా, వీళ్ళిద్దరికీ కూడా మనకి ట్రేడ్ అండ్ ఇండస్ట్రీకి సంబంధించి అవార్డు రావడం అనేది జరిగింది పద్మభూషణ్. ఎందుకంటే సిర్రస్ పూనావాలా సెరమ్ ఇన్స్టిట్యూట్ అధినేత కోవిషీల్డ్ వ్యాక్సిన్ కోసం ఆయన కృషి చేశారు. అలాగే భారత్ బయోటెక్కి సంబంధించి కోవాక్సిన్కి సంబంధించి కృష్ణ ఎల్లా సుచిత్ర ఎల్లా కృషి చేయడం జరిగింది. డైరెక్ట్గా ఇస్తే ఆన్సర్ ఎలా పెట్టండి, లేదా ఈ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని కూడా క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది అలాగే 2022 అడిగారు. మేబీ మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ 2021 నుంచి కూడా వస్తున్నాయి. కాబట్టి 2021లో మనకి పద్మ విభూషణ్ ఇచ్చిన వాళ్ళలో ఈ 3 పర్సన్స్ చాలా ఇంపార్టెంట్గా చెప్పొచ్చు. దాంట్లో 2కి పోస్టుమస్ అవార్డు ఇవ్వడం జరిగింది. ఒకటి నరేంద్ర సింగ్ అని చెప్పేసి, నరేంద్ర సింగ్ కపానే. సో ఈయన సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి సంబంధించి పోస్టుమస్లో అవార్డు ఇవ్వడం జరిగింది పద్మ విభూషణ్. అలాగే నెక్స్ట్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, ఈయనకి ఆర్ట్ కేటగిరీలో మనకి పోస్టుమస్గా పద్మ విభూషణ్ అవార్డుని 2021లో ఇవ్వడం జరిగింది. అలాగే షింజో అబే, ద ఫార్మర్ జపాన్ ప్రైమ్ మినిస్టర్, ఈయనకి కూడా పద్మ విభూషణ్ అవార్డుని ఇచ్చారు. ఈయన మనకి చాలా ఇంపార్టెంట్గా చెప్పొచ్చు ప్రస్తుతం. ఎందుకంటే 2022లో ఈయన కరెంట్ అఫైర్స్లో ఉండడం జరిగింది. ఎందుకంటే ఈయన మీద అటాక్ జరిగింది, దాడి జరిగింది, ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ జపాన్ షింజో అబే. సో కాబట్టి ఆయనకి ఇండియా లాస్ట్ ఇయరే ఈ పద్మ విభూషణ్ అవార్డు ఇచ్చింది. కాబట్టి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా ఇంపార్టెంట్గా చెప్పొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి ఫిఫా అండర్-17 విమెన్స్ వరల్డ్ కప్. సో దీనికి సంబంధించిన క్వశ్చన్ అంట. జనరల్గా 2019లోనే మనకి డిసైడ్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ అండర్-17 ఫిఫా విమెన్స్ వరల్డ్ కప్ అనేది ఇండియా హోస్ట్ చేస్తుందని. బట్ కోవిడ్ నేపథ్యంలో మనకి అది కాస్త పోస్ట్పోన్ అవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం 2022లో ఫిఫా అండర్-17 విమెన్స్ వరల్డ్ కప్కి ఇండియా ప్రాతినిధ్యం, అంటే ఇండియా హోస్ట్ ఇవ్వబోతుంది, హోస్ట్ కంట్రీగా ఉండబోతుంది. సో అది ఒకటి. అదే కంట్రీని అడిగితే మీరు ఇండియా అని పెట్టచ్చు. కాకపోతే ఇండియాలో 3 ప్లేసెస్లో 3 స్టేడియంస్లో అది జరుగుతుంది. ఒకటి గోవాకి సంబంధించిన స్టేడియంలో, రెండోది వచ్చేటప్పటికి కళింగా స్టేడియం ఇన్ ఒడిస్సా, అండ్ మూడోది వచ్చేటప్పటికి నావీ ముంబై స్టేడియం ఇన్ ముంబై మహారాష్ట్ర. అయితే ఫైనల్ వచ్చేటప్పటికి ముంబై నావీ ముంబై మహారాష్ట్రలో జరగబోతుంది. అండ్ మిగిలినవి లీగ్ మ్యాచెస్ అన్నీ కూడా భువనేశ్వర్ ఇన్ ఒడిస్సా అండ్ గోవాలోని ఒక స్టేడియంలో జరగబోతున్నాయి. సో క్వశ్చన్కి తగ్గట్టుగా ఆన్సర్ పెట్టాల్సి ఉంటుంది. డైరెక్ట్గా కంట్రీ అడిగితే ఇండియా అని పెట్టచ్చు. ఏ ప్లేసెస్ అని అడిగితే ఈ 3 ప్లేసెస్ని పిక్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదా ఫైనల్ అని అడిగితే మాత్రం మనకి ముంబైగా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఇది అండి మనకి మెయిన్ డిఫరెన్స్. ఇలాంటి క్వశ్చన్ మనం నేషనల్ ఛాంపియన్షిప్లో చూసాం. గుజరాత్లో జరుగుతుంది 37th నేషనల్ ఛాంపియన్షిప్ అనేది. అయితే దానికి సంబంధించి గుజరాత్లో ఏ ప్లేసెస్లో జరుగుతుంది అని అడిగారు. ఇక్కడ చాలా చిన్న డిఫరెన్స్ అండి. క్వశ్చన్స్ డిఫికల్ట్గా మారడానికి కారణం ఏంటంటే ఇది వరకు చూసుకుంటే డైరెక్ట్ క్వశ్చన్స్, కామన్వెల్త్ ఎక్కడ జరుగుతాయి, ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఎక్కడ జరుగుతాయి, యూనివర్సిటీ గేమ్స్ ఎక్కడ జరుగుతాయి. అయితే ఇప్పుడు జరిగే ప్రదేశంలో స్పెసిఫిక్ ఏరియాస్ని కూడా అడుగుతున్నారు. ఆ ఒక్క చిన్న డిఫరెన్స్ మీరు గమనించగలిగితే క్వశ్చన్స్ని కొంచెం ఈజీగా ట్యాకిల్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి వెన్ డిడ్ జిఎస్టీ బిగన్ ఇన్ ఇండియా. సో జిఎస్టీ ఎప్పుడు స్టార్ట్ అయిందని అడిగారు. 2017 1st జూలైన మనకి జిఎస్టీ అనేది స్టార్ట్ అయింది. ఎకానమీ క్వశ్చన్స్ చూసినట్టయితే జనరల్గా మనకి ప్లానింగ్ ఇయర్స్ ఉన్నాయి కదా, 5 year ప్లాన్స్ అంటాం కదా. సో 5 year ప్లాన్స్ నుంచి క్వశ్చన్స్ వచ్చాయి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి జిఎస్టీ నుంచి క్వశ్చన్ రావడం జరిగింది. అంటే కంప్లీట్గా మనకి ఎకానమిక్ క్వశ్చన్స్ లిబరల్గా బేసిక్గా ఉన్నాయి. మనకి ద్రవ్య విధానాన్ని ఎవరు రూపొందిస్తారు, ఎవరు అమలు పరుస్తారు, మానిటరీ పాలసీ ఎవరు అమలు పరుస్తారని అడగచ్చు, ఆర్బీఐ. సో నెక్స్ట్ ఫిజికల్ పాలసీ వచ్చేటప్పటికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఇలాంటి క్వశ్చన్స్ ఏమన్నా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. లేదా జిఎస్టీకి సంబంధించి చైర్మన్గా ఎవరు ఉంటారు, జిఎస్టీ కౌన్సిల్ చైర్మన్గా ఎవరు ఉంటారంటే ఫినాన్స్ మినిస్టర్ ఉండడం జరుగుతుంది. భారతదేశ ఆర్థిక శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు జిఎస్టీ కౌన్సిల్కి చైర్మన్గా ఉంటారు. అయితే ప్రస్తుతం నిర్మలా సీతారామన్ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు. కాబట్టి ప్రస్తుతం జిఎస్టీ కౌన్సిల్ యొక్క చైర్మన్గా ఉన్నది మనకి నిర్మలా సీతారామన్ గారు. సో ఇలాంటివి
ఇలాంటివి, లేదా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ గురించి అడగచ్చు, లేదా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది మనకి జెనీవా స్విట్జర్లాండ్లో ఉంది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, సో దాని గురించి అడగచ్చు. అంతర్జాతీయ ద్రవ్య నిధి అని చెప్పేసి, భారతదేశానికి ఎకనామిక్ రిఫార్మ్స్ జరిగిన నేపథ్యంలో మనకి ఎకనామిక్ క్రైసిస్, ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు 1990s ఆ టైంలో మనం అంతర్జాతీయ ద్రవ్య నిధి నుంచే లోన్ని తీసుకోవడం జరిగింది, మనీని తీసుకోవడం జరిగింది. సో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. నార్మల్గా క్వశ్చన్స్ అడిగితే ఎలాగా, IMF ఎక్కడుంది, వరల్డ్ బ్యాంక్ ఎక్కడుంది, హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది, ఇలాంటి క్వశ్చన్స్. లేదు నెక్స్ట్ స్టేజ్కి వచ్చేటప్పటికి IMFలో టోటల్ మెంబర్స్ వచ్చేటప్పటికి మనకి 190 ఉంటారు, వరల్డ్ బ్యాంక్లో వచ్చేటప్పటికి 189 ఉంటారు. ఈ రెండింటికి అదే డిఫరెన్స్. అలాంటి క్వశ్చన్స్ కానీ, లేకపోతే IMF చైర్మన్ ఎవరు, వరల్డ్ బ్యాంక్ చైర్మన్ ఎవరు, ఇవి. సో కాకపోతే ఇప్పుడు స్టూడెంట్స్ ఇస్తున్న ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని అయితే స్టేట్మెంట్స్ రూపంలో ఇస్తున్నారు అని. నెక్స్ట్ ఎలాంటివి అడగచ్చు, మేబీ ఇండియాకి సంబంధించి నేషనల్ వాటర్ ప్రాజెక్ట్ ఉన్నాయి, నేషనల్ వాటర్ వేస్ ప్రాజెక్ట్. సో ఎస్పెషల్లీ నేషనల్ వాటర్ వే 1 కానీ నేషనల్ వాటర్ వే 2 కానీ ఈ ప్రాజెక్ట్స్కి మనకి లోన్స్ని అప్రూవ్ చేసింది వరల్డ్ బ్యాంక్ అనమాట. అలాగే తమిళనాడు లాంటి ప్రాంతాల్లో మనకి రోడ్స్ని డెవలప్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏవైతే ప్రాజెక్ట్స్ని చేపట్టిందో వాటికి మనీని లోన్గా ఇచ్చింది ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. సో 2 విధాలుగా క్వశ్చన్స్ అడగచ్చు. ఈజీ టు మోడరేట్గా ఉంటే బ్యాంక్స్, హెడ్ క్వార్టర్స్ ఇలాంటివి అడగచ్చు ఎకానమీ రిలేటెడ్గా. లేదు అనుకుంటే సో బేసిక్గా స్టేట్మెంట్ ఇచ్చేసి, ఇప్పుడు ద్రవ్య విధానం ఉందనుకోండి, ద్రవ్య విధానానికి సంబంధించి ఎవరు అథారిటీ, ఎవరు అమలు పరుస్తారు అంటే ఆర్థిక మంత్రిత్వ శాఖ, RBI, లేకపోతే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియానా, ప్రైమ్ మినిస్టర్తో కూడిన కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్సా, ఇలా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సేమ్ అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫిజికల్ పాలసీ కూడా, లేకపోతే నెక్స్ట్ వచ్చేటప్పటికి పర్ క్యాపిటా ఇన్కమ్ ఉంది కదా, సో పర్ క్యాపిటా ఇన్కమ్ కానీ GDP కానీ, అంటే మనకి GDP డైరెక్ట్ ఫార్ములా అడగచ్చు, లేకపోతే నెక్స్ట్ వచ్చేటప్పటికి పర్ క్యాపిటా ఇన్కమ్ తలసరి ఆదాయం అంటాం కదా, సో దీనికి సంబంధించి అడగచ్చు. పర్ క్యాపిటా ఇన్కమ్ని PC మెహలనోబిస్ అనే పర్సన్ మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో నేను ఇవన్నీ క్విక్గా ఎందుకు చెప్తున్నానంటే ఈ కాన్సెప్ట్స్లో బేసిక్ మీకు పక్కాగా తెలిసి ఉండాలి. బేసిక్ తెలిసిన తర్వాత ఒక్కసారి స్టేట్మెంట్ వైజ్ కొన్ని క్వశ్చన్స్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, మ్యాక్సిమం 5 to 6 క్వశ్చన్స్ని. సో ఇట్లా GDP నుంచి కానీ, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ ఫిజికల్ పాలసీ లేదా RBIకి సంబంధించి కానీ, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ నెక్స్ట్ ఫినాన్స్ మినిస్టర్కి సంబంధించినవి, బడ్జెట్కి సంబంధించినవి, లేకపోతే GSTకి సంబంధించి. GSTలో కూడా ఇది ట్యాక్స్కి సంబంధించింది కాబట్టి డైరెక్ట్ ట్యాక్స్ ఎగ్జాంపుల్, ఇండైరెక్ట్ ట్యాక్స్ ఎగ్జాంపుల్ కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో డైరెక్ట్ ట్యాక్స్కి సంబంధించి మనకి ఇన్కమ్ ట్యాక్స్ కానీ, లేకపోతే నెక్స్ట్ వచ్చేటప్పటికి కార్పొరేట్ ట్యాక్స్ కానీ, ఇవన్నీ డైరెక్ట్ ట్యాక్స్లోకి వస్తాయి, డైరెక్ట్ ఆదాయపు పన్నులోకి. సో లేకపోతే ఇండైరెక్ట్ ట్యాక్స్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి ఏమంటారు, సర్వీస్ ట్యాక్స్ కానీ, లేకపోతే నెక్స్ట్ వచ్చేటప్పటికి కస్టమ్స్ ట్యాక్స్ కానీ, ఇవన్నీ కూడా ఇండైరెక్ట్ ట్యాక్సెస్లోకి రావడం జరుగుతుంది. సో ఈ ఎగ్జాంపుల్స్ మీకు తెలిసి ఉండాలి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి హూ అడ్వైజెస్ ద స్టేట్ గవర్నమెంట్ ఆన్ లీగల్ ఇష్యూస్. సో మనకి న్యాయానికి సంబంధించి ఏదైనా ఇష్యూస్ వస్తే, లీగల్గా ఇష్యూస్ వస్తే స్టేట్కి సంబంధించి ఎవరు సలహా ఇస్తారని అడుగుతున్నారు. అడ్వకేట్ జనరల్ అనే పర్సన్ మనకి సలహా ఇవ్వడం జరుగుతుంది. అదే సెంట్రల్కి సంబంధించి అయితే అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. సో అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాని ఫస్ట్ లా ఆఫీసర్ ఇన్ ఇండియా అని కూడా పిలుస్తారు. భారతదేశపు ప్రధాన న్యాయ సలహాదారుడిగా మనకి పిలిచేది ఎవరిని అంటే అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. స్టేట్కి వచ్చేటప్పటికి అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఉన్నారు. అదే ఫినాన్షియల్ మ్యాటర్స్కి వచ్చేటప్పటికి అకౌంట్స్కి సంబంధించి, ఆడిట్స్కి సంబంధించి మనకి సెంట్రల్ వైడ్గా హెడ్గా ఉండేది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాని కానీ, అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాని కానీ, ఎలక్షన్ కమిషనర్ని కానీ, వీళ్ళందరినీ కూడా అపాయింట్ చేసేది మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని. మేబీ అపాయింట్మెంట్స్ కూడా అడుగుతారు కాబట్టి సో ఇవి చాలా ఇంపార్టెంట్గా చెప్పచ్చు. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. అలాగే ఈ న్యాయపరమైన దాంట్లో ఇంకొకటి వచ్చేటప్పటికి ఏంటంటే మనకి ఆర్టికల్ 143, దీంట్లో ఏంటంటే సుప్రీంకోర్టు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి అవసరమైన టైంలో న్యాయ సలహాల్ని అందించవచ్చు. అండ్ దట్ time when President of India needs, in that time depends on Article 143. Supreme Court may advise President of India on legal matters. So అది కూడా మీకు ఇక్కడ యూజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి పాలిటీకి సంబంధించింది. ద 11th schedule of the constitution places as many as 29 functions within the preview of the పంచాయతీ రాజ్ బాడీస్. సో ఆల్రెడీ నేను చెప్పాను పంచాయతీ సిస్టమ్ గురించి మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు అని చెప్పి. సో ఈ పంచాయతీ రాజ్ సిస్టంలో ఏంటంటే జనరల్గా మనకి ఆర్టికల్ 243లో మనకి స్పెసిఫిక్గా
పంచాయతీరాజ్కి సంబంధించిన పవర్స్ అండ్ ఫంక్షన్స్ని కూడా మెన్షన్ చేశారు. దాంట్లో ఆర్టికల్ 243G అని చెప్పేసి ఉంది. ఈ ఆర్టికల్ 243Gలో ఏమని పొందుపరిచారంటే, సో 11th షెడ్యూల్లో పంచాయతీరాజ్కి సంబంధించి 29 బాడీస్ అనేవి మనకి అక్కడ ఇవ్వడం జరిగింది. 29 డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెక్టార్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అగ్రికల్చర్కి సంబంధించి, రోడ్స్కి సంబంధించి, వాటర్కి సంబంధించి, శానిటేషన్కి సంబంధించి, ఇట్లా ఈ ఏవైతే 29 పొందుపరచబడ్డారో వాటికి సంబంధించి పంచాయతీరాజ్కున్న విధులు, పంచాయతీరాజ్కున్న హక్కులు ఇవన్నీ కూడా మనకి ఈ ఆర్టికల్లో పొందుపరచబడ్డాయి. అదే ఇక్కడ ద 11th షెడ్యూల్ of the constitution places many as 29 functions within the preview of the Panchayati Raj bodies under the article 243G. మేబీ ఆర్టికల్ అయినా అడుగుండాలి, లేదా ఆర్టికల్ ఇచ్చేసి డైరెక్ట్గా ఎన్ని ఏమంటారు బాడీస్ ఉన్నాయి, ఎన్ని పొందుపరచబడ్డాయి అని అడుగుండొచ్చు 29, లేదా ఏ స్కెడ్యూల్లో అని అడుగుండొచ్చు. దట్ ఈస్ ఇన్ 11th షెడ్యూల్. సో ఇది అండి మనకి మెయిన్గా కావాల్సింది. నెక్స్ట్ వన్ చూద్దాం. 11th షెడ్యూల్ వచ్చేటప్పటికి పంచాయతీరాజ్కి సంబంధించింది, 12th షెడ్యూల్ వచ్చేటప్పటికి మనకి మున్సిపాలిటీకి సంబంధించింది. ఒరిజినల్గా ఇండియన్ కాన్స్టిట్యూషన్ని రాసినప్పుడు మనకి 8 షెడ్యూల్ ఉండేవి. దాని తర్వాత ఆ 8 కాస్త 12 అయినాయి. ఈ 12లో మనకి 11th వచ్చేటప్పటికి పంచాయతీరాజ్, 12th వచ్చేటప్పటికి మున్సిపాలిటీస్. ఇది బేసిక్ అని. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి క్వశ్చన్ రిలేటెడ్ టు ద ఎల్ నినో. జాగ్రఫీలో మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ అన్ని కూడా వర్షాలు రిలేటెడ్, అంటే రెయిన్స్ రిలేటెడ్, కన్వెక్షన్ రెయిన్ఫాల్, లాస్ట్ షిఫ్ట్లో చెప్పుకున్నాం, మ్యాంగో షవర్స్, చెర్రీ బ్లోసమ్స్. సో ఇట్లా మ్యాంగో షవర్స్కి సంబంధించి స్టేట్స్ ఏవి అంటే కర్ణాటక కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఇవి. చెర్రీ బ్లోసమ్స్కి సంబంధించి కర్ణాటక, బర్దోలి షవర్స్ లేదా టీ షవర్స్ అనేవి అస్సాంకి సంబంధించినట్టుగా మనం గుర్తుపెట్టుకోవడం జరిగింది. దాని గురించి డిస్కస్ చేసాం. అలాంటి వాటిలోనే అలాంటి రెయిన్ఫాల్ జోన్కి సంబంధించింది ఎల్ నినో కూడా. హిందూ మహాసముద్రంలో జరిగే డిస్టర్బెన్స్ కానీ, ఇండియన్ ఓషన్కి రిలేట్ అయి ఉన్న టెంపరేచర్ వేరియబుల్స్, ఉష్ణోగ్రతలోని మార్పుల వల్ల కానీ సహజంగా సంభవించే వన్ ఆఫ్ ద ఫినామినా ఎల్ నినో. ఇది 2 yearsకి ఒకసారి సంభవిస్తుంది. అంటే జనరల్గా ఇది వచ్చే ప్రాసెస్ని బట్టి ఎస్టిమేట్ చేసి చెప్తారనమాట. అప్రాక్సిమేట్లీ 2 years వన్స్ ఎల్ నినో అక్కర్స్ ఇన్ ఇండియన్ ఓషన్. సో హిందూ మహాసముద్రంలో ఉద్భవించే ఎల్ నినో వల్ల భారతదేశం ఎలా ప్రభావం అవుతుంది అంటే, మనకి డ్రాట్స్ వస్తాయి, అంటే మనకి కరువులు వస్తాయి, వర్షాలు తక్కువ వస్తాయి. లెస్ రెయిన్ఫాల్ అన్నా కరెక్టే, లో రెయిన్ఫాల్ అన్నా కరెక్టే, లేదా మనకి కరువులు లేదా డ్రాట్స్వి కూడా సంభవిస్తాయి అనేది కూడా కరెక్టే. మాన్సూన్స్ చురుకుగా ఉండవు అనేది కూడా కరెక్టే. ఇవన్నీ కారణం ఏంటంటే ఇండియన్ ఓషన్లో వచ్చే ఎల్ నినో వల్ల 2 yearsకి ఒకసారి వస్తుంది. దీనికి ఆపోజిట్లో ఉన్నది లా నినో. సో దీనివల్ల భారతదేశంలో ఎక్కువగా ఫ్లడ్స్ రావడం, హై రెయిన్ఫాల్ రావడం, మాన్సూన్స్ అనేవి హెవీ యాక్టివ్గా ఉండడం, ఇవన్నీ కూడా లా నినో యొక్క ప్రధాన లక్షణాలు. ఎల్ నినో, లా నినో రెండు కూడా హిందూ మహాసముద్రంలోని ఉష్ణోగ్రత, దాని తదితర వేరియబుల్స్ వల్ల వచ్చే మెయిన్ సిస్టమ్స్గా చెప్తారు. దీనివల్ల భారతదేశం యొక్క వాతావరణం అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఒకటి అధిక వర్షాలతో, రెండోది వచ్చేటప్పటికి కరువులతో లేదా లెస్ రెయిన్ఫాల్తో. ఈ రెండిట్లో ఏదైనా పెట్టచ్చు. ఒకవేళ మీకు ఓరోగ్రాఫిక్ రెయిన్ఫాల్, పర్వతాంతర వర్షపాతం అట్లా ఏమన్నా కనిపిస్తే ఆరావళి పర్వతాలని కానీ, ఈస్టర్న్ ఘాట్స్ కానీ, ఈ రెండింటిని ఎక్కువగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. మోస్ట్లీ మీకు ఆరావళి పర్వతాలతోని ఈ క్వశ్చన్ని మనకి ఎక్కువగా గెస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, రెసిస్టెన్సీ ఆఫ్ అ కండక్టర్ డస్ నాట్ డిపెండ్స్ అపాన్. సో ఇది మనకి ఫిజిక్స్కి సంబంధించింది అండి. హ్యూమిడిటీ కండక్టర్. సో ఒక కండక్టర్ యొక్క రెసిస్టెన్సీ అనేది దాని యొక్క హ్యూమిడిటీ మీద డిపెండ్ అవ్వదు అనేది దీని యొక్క ఆన్సర్. సో ఇది ఎలక్ట్రిసిటీకి సంబంధించింది. లాస్ట్ టైం ఓమ్స్ లాకి సంబంధించి లేదా ఎలక్ట్రిసిటీ ఫార్ములాకి సంబంధించి క్వశ్చన్స్ ఇచ్చారు, డేటాని ఇచ్చే అని చెప్పేసి ప్రాబ్లమ్స్ని అని. ఈసారి డైరెక్ట్గా మనకి రెసిస్టెన్సీకి సంబంధించిన క్వశ్చన్ రావడం జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్, క్వశ్చన్ రిలేటెడ్ టు ద పీరియాడిక్ టేబుల్. ఆల్రెడీ చెప్పాం. మేబీ కొంతమంది స్టూడెంట్స్ మనకి డైరెక్ట్గా అది గుర్తుపెట్టుకొని ఆక్టివ్ సిద్ధాంతం గురించి అడిగారని చెప్పుండొచ్చు. కొంతమంది మనకి పీరియాడిక్ టేబుల్ రిలేటెడ్ క్వశ్చన్ లేదా 2 సార్లు మనకి వచ్చుండొచ్చు 2 కాన్సెప్ట్స్ పరంగా. ఒకటి పీరియాడిక్ టేబుల్లో మేబీ 18 గ్రూప్స్కి సంబంధించి ఏదైనా క్వశ్చన్, అంటే హాలోజన్స్కి ఎగ్జాంపుల్ రాయండి, లేదా మనకి సాఫ్టెస్ట్ ఎలిమెంట్ ఏది అని అడగచ్చు, లేదా మనకి హార్డ్ మెటల్ ఏది అని అడగచ్చు, లేదా మనకి ఏ మెటల్స్ యాసిడ్స్తో రియాక్ట్ అయ్యి హైడ్రోజన్ ఇస్తాయి, ఏ మెటల్స్ బేస్తో రియాక్ట్ అయ్యి హైడ్రోజన్ ఇస్తాయి. ప్రీవియస్ షిఫ్ట్లో ఇవి క్లియర్గా చెప్పడం జరిగింది. సో అలాంటి క్వశ్చన్స్ ఏమన్నా అంటే మోస్ట్లీ చూస్తే ఫస్ట్ మనకి కెమిస్ట్రీలో మీరు ప్రయారిటీ ఇవ్వాల్సిన చాప్టరే ఇది, పీరియాడిక్ టేబుల్.
నెక్స్ట్ ప్రయారిటీ కెమికల్ రియాక్షన్స్కి ఇవ్వండి, నెక్స్ట్ యాసిడ్స్ అండ్ బేసిస్కి ఇవ్వండి. మీకు క్వశ్చన్స్ అనేవి మోస్ట్లీ అక్కడి నుంచి అడగడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ క్వశ్చన్ రిలేటెడ్ టు ద లెన్స్ ఫార్ములా. ఇది ఫిజిక్స్కి సంబంధించింది. సో కాన్కేవ్ కాన్వెక్స్ లెన్స్ ఉన్నాయి కదా, సో వాటి యొక్క ఫోకల్ లెంత్ని బేస్ చేసుకుని మనకి క్వశ్చన్స్ ఉన్నాయి. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ క్వశ్చన్ రిలేటెడ్ టు ద మిర్రర్ ఫార్ములా. ఇది కూడా అగైన్ మనకి లైట్కి సంబంధించింది. ఫిజిక్స్లో ఎలక్ట్రిసిటీ నుంచి మోస్ట్లీ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అది డేటాకి సంబంధించింది కావచ్చు, లేకపోతే ఫార్ములాస్కి సంబంధించింది కావచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఈ లైట్కి సంబంధించి వస్తున్నాయి. లాస్ట్ టైం కూడా చూసాం. లాస్ట్ టైం కూడా మనకి కాన్కేవ్ కాన్వెక్స్ ఏమంటారు, పుటాకార దర్పణం, కుంభాకార దర్పణం అని రెండు ఉన్నాయి కదా. సో వాటికి సంబంధించి కొన్ని మనకి క్యారెక్టరిస్టిక్స్ని ఇచ్చి ఏది కరెక్ట్ కాదు ఇలాంటి క్వశ్చన్ చూసాం. దాని తర్వాత ఫార్ములాస్ క్వశ్చన్స్ చూడడం జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి కెమికల్ రియాక్షన్కి సంబంధించి రసాయనిక చర్యలు. ఇందాక నుంచి మనం అనుకున్నది రసాయనిక చర్యల్లో మెగ్నీషియం ఆక్సైడ్. సో మనకి ఏదైతే మెగ్నీషియంని ఆక్సిజన్ని మనకి కెమికల్ రియాక్షన్లో చూస్తే సో మనకి అది మెగ్నీషియం ఆక్సైడ్ కింద కనిపిస్తుంది. ఈ కైండ్ ఆఫ్ రియాక్షన్ని ఏమని పిలుస్తారు అని సాధారణంగా రసాయనిక చర్యల్ని మామూలుగా ఎక్సోథెర్మిక్, ఎండోథెర్మిక్, ఆక్సిడేషన్, రిడక్షన్ ఇలాంటి రసాయనిక చర్యలుగా మనం సెపరేట్ చేసి చెప్పడం జరుగుతుంది. దాంట్లో కూడా నెక్స్ట్ వచ్చేటప్పటికి డిస్ప్లేస్మెంట్, డబుల్ డిస్ప్లేస్మెంట్, నెక్స్ట్ కాంబినేషన్, నెక్స్ట్ డికంపోజిషన్, కంబక్షన్ ఇట్లా చెప్తారు. అంటే ఆ రసాయనిక చర్య యొక్క మెయిన్ సిస్టమ్ని బట్టి దాని యొక్క కేటగిరీని కూడా డివైడ్ చేయడం జరుగుతుంది. జనరల్గా 2 లేదా అంతకన్నా ఎక్కువ మూలకాలు కలిసి ఒక సమ్మేళనంగా ఏర్పడితే 2 or more ఎలిమెంట్స్ కలిసి మనకి ఒక పదార్థంగా ఏర్పడితే సో దాన్ని మనకి కాంబినేషన్ రియాక్షన్గా చెప్పడం జరుగుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ని ఆక్సిజన్ని కంబైన్ చేస్తే మనకి కార్బన్ డయాక్సైడ్ అనేది రావడం జరుగుతుంది ఇలా అని చెప్పొచ్చు. లేదా మెగ్నీషియంని ఆక్సిజన్ని కలిపితే మెగ్నీషియం ఆక్సైడ్ అనేది రావడం జరుగుతుంది. సో 2 లేదా అంతకన్నా ఎక్కువ మూలకాలు కలిసి ఒక సమ్మేళనంగా ఏర్పడితే దానిని కాంబినేషన్ రియాక్షన్గా చెప్తాం. దీనికి ఉల్టా, దీనికి ఆపోజిట్లో జరిగితే దాన్ని డికంపోజిషన్గా చెప్పడం జరుగుతుంది. అంటే ఒక సమ్మేళనం లేదా ఒక ఏదైతే మనకి కెమికల్ ఉందో అది 2 లేదా అంతకన్నా ఎక్కువ సబ్స్టెన్స్గా విడిపోతే దాన్ని డికంపోజిషన్గా చెప్తాం. ఇప్పుడు మనకి కాల్షియం కార్బోనేట్ ఏదైతే ఉందో ఇది కాల్షియం ఆక్సైడ్ అండ్ కార్బన్ డయాక్సైడ్ కింద విడిపోతుంది. కార్బన్ డయాక్సైడ్ అండ్ కాల్షియం ఆక్సైడ్. సో ఒక సమ్మేళనం లేదా ఒక సబ్స్టెన్స్ ఏదైతే ఉందో మనకి ఒక కెమికల్ సో అది 2 కింద లేదా అంతకన్నా ఎక్కువగా విడిపోతే దాన్ని డికంపోజిషన్ అంటారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి కంబక్షన్ అంటే ఏదైనా ఒక ఎలిమెంటు ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి సో దానికి రిజల్ట్గా కార్బన్ డయాక్సైడ్ని వాటర్ని ఇస్తే దానిని కంబక్షన్ అంటారు. దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఏ ఎలిమెంట్స్ అయినా సరే కలిసి ఒక పదార్థాన్ని ఏర్పరుస్తాయి, ఒక కెమికల్ని ఏర్పరుస్తాయి. ఇక్కడ మాత్రం ఏదైనా ఒక ఎలిమెంటు ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి అండ్ రిజల్ట్గా మనకి కార్బన్ డయాక్సైడ్ అండ్ వాటర్ని ఇస్తుంది. అది మనకి కంబక్షన్కి అండ్ కాంబినేషన్కి ఉన్న డిఫరెన్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీథేన్ తీసుకోండి. మీథేన్ కనుక మనకి ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యింది అనుకోండి సో అప్పుడు మనకి కార్బన్ డయాక్సైడ్ అనేది వస్తుంది యాజ్ వెల్ యాజ్ మనకి వాటర్ అనేది కూడా రావడం జరుగుతుంది. అలా వస్తే దానిని కంబక్షన్గా పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి డిస్ప్లేస్మెంట్ ఉంటుంది. ఇప్పుడు జింక్ కాపర్ సల్ఫేట్ పాల్గొన్నాయనుకోండి కెమికల్ రియాక్షన్లో అది కాస్త మనకి జింక్ సల్ఫేట్ అండ్ కాపర్ కింద చేంజ్ అవుతుంది. దీన్ని డిస్ప్లేస్మెంట్గా పిలుస్తారు. ఇలాగే డబుల్ డిస్ప్లేస్మెంట్ కూడా ఉంటుంది. డిస్ప్లేస్మెంట్, డబుల్ డిస్ప్లేస్మెంట్, కంబక్షన్, డికంపోజిషన్, కాంబినేషన్ ఇవన్నీ కూడా రసాయనిక చర్యల్లోని డిఫరెంట్ టైప్స్గా చెప్పచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి విచ్ ఫంగీ ఈజ్ యూజ్డ్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ ఆల్కహాల్ అండ్ బ్రెడ్. సో అది మీకు ఆల్రెడీ తెలుసండి, ఈస్ట్. సో ఈస్ట్ని యూజ్ చేసి మనకి ఆల్కహాల్ని తయారు చేయడం కానీ బ్రెడ్ని తయారు చేయడం కానీ జరుగుతుంది. సో దానికి సంబంధించిన మోస్ట్లీ బయాలజీకి సంబంధించిందిగా చెప్పచ్చు, లేదా ఇది కూడా కెమిస్ట్రీ రిలేటెడ్ క్వశ్చన్ కానీ మనం కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ who took the leader of బ్రహ్మో సమాజ్ ఆఫ్టర్ ద రాజా రామ్మోహన్ రాయ్. ఆప్షన్స్ని బట్టి ఆన్సర్ చేయాలండి. రాజా రామ్మోహన్ రాయ్ తర్వాత ఇమీడియట్గా దేవేంద్రనాథ్ ఠాగూర్ గారు బ్రహ్మో సమాజ్ అనే దాన్ని మనకి తీసుకోవడం జరిగింది. దాని తర్వాత కేశవ్ చంద్రసేన్ గారు కూడా యాడ్ అవ్వడం జరిగింది. వీళ్ళిద్దరూ లీడ్ చేశారు. కొంతకాలానికి మనకి దేవేంద్రనాథ్ ఠాగూర్ దగ్గర నుంచి కేశవ్ చంద్రసేన్ గారు విడిపోవడం జరిగింది. దాని తర్వాత ఈయన భారతీయ బ్రహ్మో సమాజ్ అనే దాన్ని కూడా స్థాపించడం జరిగింది. సో ఆప్షన్స్లో బోత్ అని ఉంటే బోత్ అని పెట్టచ్చు. ప్రిఫరబుల్ ఆన్సర్ అడిగితే దేవేంద్రనాథ్ ఠాగూర్ గారిని
తీసుకోవడం జరుగుతుంది. సో ఆల్రెడీ చెప్పాం మనం బ్రహ్మ సమాజ్, ఆర్య సమాజ్, థియోసోఫికల్ సొసైటీ, సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ, సర్వెంట్స్ ఆఫ్ పీపుల్ సొసైటీ, సో లాలా లజపత్ రాయ్ గారు స్థాపించింది అది. సో వీటి గురించి ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం. సర్వెంట్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ అనే దాన్ని గోపాలకృష్ణ గోఖలే గారు, సర్వెంట్స్ ఆఫ్ పీపుల్ సొసైటీ అనే దాన్ని లాలా లజపత్ రాయ్ గారు, అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి థియోసోఫికల్ సొసైటీ బ్లాస్ట్రీకి, అలాగే ఆర్య సమాజ్ వచ్చేటప్పటికి స్వామి దయానంద సరస్వతి. సో వీటి గురించి మనం ఆల్రెడీ లాస్ట్ షిఫ్ట్లో చెప్పుకున్నాం. అక్కడి నుంచే కాకపోతే ఇయర్స్ అడగకుండా కొంచెం మార్చి అడగడం జరిగింది. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, కొన్ని మూమెంట్స్ ఎందుకు అని కూడా అడగచ్చు. వాహాబీ మూమెంట్ అనేది ముఖ్యంగా ముస్లిం కమ్యూనిటీలో సంస్కరణోద్యమాలకి తీసుకురావడానికి తీసుకొచ్చిన ఉద్యమంగా చెప్పచ్చు, వాహాబీ ఉద్యమం కానీ. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మొప్లా తిరుగుబాటు ఎందుకు అని అడగచ్చు. సో కాబట్టి ఏదైనా మెయిన్ రివల్యూషన్స్ కానీ మెయిన్ ఉద్యమాలు కానీ సోషల్ రిఫార్మ్స్ ఉంటే ఎందుకు అనేది కూడా గుర్తుపెట్టుకోండి. ఎవరు తర్వాత ఎందుకు అనేది కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి క్వశ్చన్ రిలేటెడ్ టు ద ఫిజిక్స్ అండ్ కెమికల్ చేంజెస్. సో క్వశ్చన్ ఫిజిక్స్కి సంబంధించింది అండి. దాంట్లో ఫిజికల్ అండ్ కెమికల్ చేంజెస్కి సంబంధించి ఇచ్చారంట. జనరల్గా ఇది ఒక కాన్సెప్ట్గా చెప్పచ్చు. ఏదైనా సరే మనకి ఫిజికల్ రియాక్షన్స్, కెమికల్ రియాక్షన్స్కి సంబంధించి ఎలిమెంట్స్ కానీ కాంపౌండ్స్ కానీ ఏవైనా ఫిజికల్ చేంజెస్కి గురి అయ్యాయి అనుకోండి, సో అవి టెంపరీ అనమాట. కెమికల్లో అయితే అవి పర్మనెంట్గా ఉంటాయి. ఇక్కడ మనకి మాలిక్యులర్ స్ట్రక్చర్ అనేది ఫిజికల్ రియాక్షన్స్ లేదా ఫిజికల్ చేంజ్ జరిగినప్పుడు రీఅరేంజ్ అవుతుంది. ఇక్కడ మాలిక్యులర్ స్ట్రక్చర్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. అండ్ ఫిజికల్ చేంజ్కి వచ్చేటప్పటికి మనకి తక్కువ ఎనర్జీ, తక్కువ టెంపరేచర్ యూజ్ అవుతుంది. ఇక్కడ ఎక్కువ ఎనర్జీ అండ్ ఎక్కువ టెంపరేచర్ అవసరం అవుతుంది. ఇవి మేజర్ డిఫరెన్సెస్ అండి. అండ్ నెక్స్ట్ ఫిజికల్ చేంజెస్కి వచ్చేటప్పటికి బాయిలింగ్ అంటాం కదా, బాయిలింగ్ కానీ లేకపోతే నెక్స్ట్ మెల్టింగ్, కరగడం కానీ, లేకపోతే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫ్రీజింగ్, మెల్టింగ్, బాయిలింగ్, ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఆఫ్ మనకి ఫిజికల్ చేంజెస్గా చెప్పచ్చు. ఇవన్నీ కూడా టెంపరీ. సో జనరల్గా మనకి వాటర్ అనేది ఉంటుంది కదా, సో వాటర్ని లో టెంపరేచర్ దగ్గర పెడితే మనకి అది ఫ్రీజ్ అవుతుంది. సో హై టెంపరేచర్ దగ్గర పెడితే అది బాయిల్ అవుతుంది. ఇంకా హై టెంపరేచర్ దగ్గర పెడితే అది మనకి ఎవాపరేట్ కూడా అవుతుంది. సో ఇవన్నీ కూడా ఫిజికల్ చేంజెస్లోకి వస్తే టెంపరీ అనమాట. సో కెమికల్ చేంజెస్ ఏంటంటే పర్మనెంట్. మనం వుడ్ని అంటే చెక్కని గనక కాల్చామనుకోండి అది కెమికల్ చేంజ్లోకి వెళ్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి పేపర్ని గనక కాల్చామనుకోండి, బర్నింగ్ ఆఫ్ పేపర్ లేకపోతే బర్నింగ్ ఆఫ్ వుడ్, ఇవన్నీ కూడా మనకి కెమికల్ చేంజెస్లోకి వెళ్తాయి. అక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ని బట్టి ఈ కాన్సెప్ట్ని యూజ్ చేసి మీరు ఆన్సర్ పెట్టాల్సి ఉంటుంది ఫిజికల్ అండ్ కెమికల్ చేంజెస్కి సంబంధించి. నాకు తెలిసి మేబీ ప్రాపర్టీస్ నుంచి అడిగి ఉండొచ్చు. టెంపరేచర్ అనేది దేనికి ఎక్కువగా కానీ, మాలిక్యులర్ స్ట్రక్చర్ గురించి కానీ, అంటే ఫిజికల్ చేంజెస్లో లేదా కెమికల్ చేంజెస్లో చేంజ్ అవుతుందా అని కానీ ఇలాంటి క్వశ్చన్ ఏమైనా అడుగుండొచ్చు, లేదా సీదా డైరెక్ట్గా ఎగ్జాంపుల్ అయినా అడుగుండొచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, అండ్ వెన్ వాజ్ రీజనల్ రూరల్ బ్యాంక్ ఇంట్రడ్యూస్డ్? గ్రామీణాభివృద్ధి బ్యాంక్ అనేది, గ్రామీణ బ్యాంక్ అనేది ఎప్పుడు ఇంట్రడ్యూస్ అయింది అని అడుగుతున్నారు. October 2, 1975లో మనకి రీజనల్ రూరల్ బ్యాంక్ ఫస్ట్ ఉత్తరప్రదేశ్లో స్టార్ట్ చేశారు. ప్రథమ్ బ్యాంక్ అని చెప్పేసి ఫస్ట్ ఆర్ఆర్బి అనమాట ఇండియాలో, అది ఎస్టాబ్లిష్ అయింది. దాని తర్వాత మిగిలిన చోట్ల కూడా మనకి రీజనల్ రూరల్ బ్యాంక్స్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఎక్కువగా ఈ మనకి అన్నీ కూడా ఎకానమీకి సంబంధించి బ్యాంకింగ్ లేదా దాని రిలేటెడ్ బేసిక్ క్వశ్చన్సే వస్తున్నాయండి. ఒకటి బ్యాంకుల్ని జాతీయం చేసిన ఇయర్ అడిగారు. 1969లో బ్యాంక్స్ని నేషనలైజేషన్ చేశారు. సో అది ఒకటి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇప్పుడు ఆర్ఆర్బి గురించి అడిగారు 1975. మీకు ఒక టేబుల్ కూడా ఇచ్చాం మనం, ఏంటంటే బ్యాంకింగ్స్ మెయిన్ బ్యాంక్స్ ఏ బ్యాంక్స్తో మర్జ్ అయ్యాయి అని చెప్పేసి. సో అలాంటి క్వశ్చన్స్ కూడా అడగడం జరిగింది. సిడ్బీకి సంబంధించి ఎస్టాబ్లిష్మెంట్ ఇయర్ కూడా అడిగారు ప్రీవియస్ క్వశ్చన్స్లో. సో ఇవి. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ రిలేటెడ్ టు ద ప్లాంట్స్ అండ్ ఫ్లవర్. లాస్ట్ టైం షిఫ్ట్లో రూట్ సిస్టమ్ గురించి అడిగారండి. ప్లాంట్ రూట్ సిస్టమ్ మీద క్వశ్చన్ వచ్చిందని చెప్పారు. అప్పుడు మనం రూట్ ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం, రూట్ యొక్క యూజెస్ కూడా చెప్పుకున్నాం. ఇక్కడ కూడా మెయిన్గా ఆ పార్ట్స్ గురించి కానీ లేకపోతే దానికి సంబంధించిన యూజెస్ గురించి కానీ అడుగుండొచ్చు. సో ఒకసారి చూసుకోండి, బయాలజీ రిలేటెడ్. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, క్వశ్చన్ రిలేటెడ్ టు ద నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. సో మనకి నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ సిఎస్ఓ ఉంది. సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్, ఈ రెండింటిని కూడా కలిపి మనకి నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ కింద 2006లో న్యూఢిల్లీ కేంద్రంగా ఏర్పరిచారు. ఇప్పుడు మనకి భీమల్ రావ్ అనే పర్సన్ దీనికి చైర్మన్గా ఉన్నారు. భీమల్ రాయ్ అనే పర్సన్ దీనికి చైర్మన్గా ఉన్నారు. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి న్యూఢిల్లీలో ఉంది. ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టికల్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ డిపార్ట్మెంట్ కిందకి రావడం జరుగుతుంది.
మేబీ దాని రిలేటెడ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, హెడ్ క్వార్టర్స్ ఏంటి, చైర్మన్ ఎవరు, లేదా దీనికి సంబంధించిన క్వశ్చన్ అడిగి ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ క్వశ్చన్ రిలేటెడ్ టు ద సెల్ డివిజన్. డయాగ్రామ్ ఇచ్చి ABCD అని ఇచ్చి 3 ఆప్షన్స్లో సెల్ డివిజన్కి సంబంధించిన డయాగ్రామ్స్ ఇచ్చారంట. నెక్స్ట్లో ఏది వచ్చుండొచ్చు అనే దాంట్లో అడగడం జరిగింది. సో ఇది డయాగ్రామ్ బేస్డ్ సెల్ డివిజన్ క్వశ్చన్ అండి. థ్యాంక్ యూ.